ప్రభునందు ప్రియులైన ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్ వారికి, అలాగే మరి డైరెక్టర్ అయిన సూర్యరాజు గారికి, ఈ యొక్క సిబ్బందికి, మరి ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఛానల్ ద్వారా ఈ సువార్త సందేశాలు వింటున్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకించి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఏమి మనకు తెలియచేస్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనము చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మరి ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఫ్యాషన్ అయిపోయింది. మరి మన ఈ ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, మనం చాలా నెంబర్లు మైండ్లో గుర్తుపెట్టుకుంటాం. అలాగే కొన్ని నెంబర్లు ఫోన్లో సేవ్ చేసుకుంటాం. మన బంధువులది, స్నేహితులది, మన ఫ్రెండ్స్ది, మరి అనేక రకములైన మన రక్త సంబంధికుల నెంబర్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. కానీ బైబిల్లో ఎమర్జెన్సీ నెంబర్స్ ఉన్నాయని మీకు తెలుసా? తెలిస్తే వాటిని మీరు ఎలాగా నోట్ చేసుకోవాలో మీకు తెలుసా? అవి ఏ సందర్భాల్లో మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు సహాయపడతాయో మీకు ఏమన్నా తెలుసా? తెలియనట్లయితే దయతో ఈ మాటలు వింటే మీరు తప్పకుండా మీ యొక్క ప్రతి ఎమర్జెన్సీ నుంచి మీరు బయటపడతారని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి చూడండి, వినండి. ఎందుకంటే మనకు లోకపరమైన ఎమర్జెన్సీ నెంబర్ చాలా ఉన్నాయి. 108 అంబులెన్స్, 101 ఫైర్, 100 ఏమో మనకి పోలీస్ స్టేషన్, ఇలాగ చాలా ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ 104. కానీ దేవుడు బైబిల్లో కొన్ని ఎమర్జెన్సీ నెంబర్స్ పెట్టాడు. వాటిని కానీ నువ్వు ఫోన్ చేస్తే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు, దేవుడు నీకు ఎంత దూరంలో ఉన్నాడో తెలుసుకోవాలని నువ్వు ఆలోచన చేసినప్పుడు దేవుడు నీకు అనేక విషయాల ద్వారా తెలియచేయాలని ఈ దినం ఆశపడుతూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఆ నెంబర్స్ మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే నోట్ చేసుకోండి. లేకపోతే మరలా దీన్ని పదే పదే విన్నట్లయితే మీకు ఆ నెంబర్స్ అన్నవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, సాధారణంగా ఎమర్జెన్సీ నెంబర్స్కి ఒక ప్రోగ్రామింగ్ చేయబడుతుంది. అంటే మీరు ఆ నెంబర్ తప్ప వేరే నెంబర్కి చేయలేరు. ఇప్పుడు 100 ఉందంటే 100 చేస్తే 100కి వెళ్తుంది, వేరే దానికి వెళ్తుంది. కానీ దేవుడు అన్నిటికీ ఒకటే నెంబర్ ఇచ్చాడు. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ గ్రంథాన్ని మీరు కానీ దగ్గర పెట్టుకుని కొన్ని మాటలను ఏ ఎమర్జెన్సీలో ఏం చేయాలో మీరు కానీ చూసినట్లయితే దేవుడు చక్కగా మీకు సమాధానం చెప్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరి వ్యక్తిత్వం తెలుసుకుంటే వారికే ఫోన్ చేస్తారు. మీకు ప్రియమైన స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, మీరు వారికి ఫోన్ చేస్తారు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం మీకు తెలుసు కాబట్టి. మీరు ఎవరికైనా ఆపదలు ఉన్నప్పుడు మీ ఇంట్లో ఎవరికి ముందుగా గుర్తుకొచ్చేదంటే మీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వారికే. కాబట్టి మీరు దేవుని వ్యక్తిత్వం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మీరు చూస్తే దేవుడు మనతో మాట్లాడతాడని రాయబడి ఉంది. ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు, దేవుడు చూస్తాడు, దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఊపిరి తీసుకుంటాడు, దేవుడు గద్దిస్తాడు, దేవుడు ప్రణాళిక సిద్ధం చేస్తాడు, దేవుడు వింటాడు, దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు అన్నీ గుర్తించుకుంటాడు. కాబట్టి నీ ప్రియ స్నేహితుడితో మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడాలి. మాట్లాడితే దేవుడు వెంటనే మాటల్ని మరి తీసుకొని, ఇదిగో వెంటనే నా ప్రియ బిడ్డ ఆపదలు ఉందేమో, ఇబ్బందులు ఉందేమో, కష్టాలు ఉందేమో, దుఃఖంలో ఉందేమో, ప్రమాదంలో ఉందేమో అని గుర్తుపట్టి వెంటనే నీకు సహాయం దయచేస్తారని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. నువ్వు దుఃఖంలో ఉన్నావా? యోహాను సువార్త 14వ అధ్యాయంకి ఫోన్ చేయి. 14వ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ చదువు. నీ ప్రతి దుఃఖము తీర్చబడుతుంది. ఎందుకంటే హాస్టల్లో ఉన్న పిల్లలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు మరి ఎలాగైతే ఒక వార్డెన్ ఎలాగైతే సహాయం చేస్తాడో దేవుడు అంతకంటే గొప్పగా మరి నీకు ఆ యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడి ఉంది. తోమాకి మార్గం తెలియదంటే మార్గం చూపించాడు దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. చూడండి, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు యోహాను 14, అలాగే నువ్వు వాటములో ఉన్నప్పుడు కీర్తనలు 27 చదువు. ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్, నువ్వు వాటం బాధలో ఉన్నావా? కీర్తనలు 27 చదువు. నాకు వెలుగు, రక్షణ, ఎవరికి భయపడాలి, నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వేరుతును, దండు దిగిన భయం లేదు, వాటమి రాదు, దేవుని దగ్గర ఒక వరం అడిగి తిని అని మరి దావీదు భక్తుడు చెప్పినట్లుగా నీకు ప్రతి వాటి నుంచి దేవుడు విడుదల కలగజేస్తాడు. చూడండి, ఏమైనా పాపంలో కూరుకుపోయావా? కీర్తనలు 51 చదువు. అందులో నా అతిక్రమణలు తుడిచివేయి దేవుడు, నీకే విరుద్ధంగా పాపం చేసి నన్ను ఒప్పుకున్నట్లయితే, పాపంలో పుట్టాను, నా తల్లి పాపంలో కన్నది కనుక ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయని నువ్వు మాట్లాడినట్లయితే విరిగి నలిగిన బలి దేవుడు నీ మనస్సును నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు తప్పక ఆలోచిస్తాడు. నువ్వు చింతల్లో ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువు. దేవుడు నీ ప్రతి చింత, వెన్ యు ఆర్ వరీ, నీకు దేవుడు ఏ వరి ఉండదు. ఇంక నీకు ఏ వరి అన్నది నీ జీవితంలో ఉండకుండా దేవుడు దేనికోసం చింత? ధనం కోసమా, ఉద్యోగం కోసమా, లేకపోతే సంపాదన లేదైనా సంతానం కోసమా, ఏదైనా సరే దేవునితో మాట్లాడు. మత్తయి 6వ సువార్త నీకు అది మంచి జ్ఞానం కలగజేస్తుంది. ఎందుకంటే భూమి మీద ధనము చిమ్మిడి పడుతుంది, తుప్పు పడుతుంది, పరలోకమైన ధనము అక్షయమైనదని నీకు తెలియజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు కీర్తనలు 91 కాల్ చేయి. వెన్ యు ఆర్ డేంజర్ కాల్
స్లామ్స్ 91. ఎందుకంటే ఈ మాటల్లో మహోన్నతిని చాటు నివసిస్తున్న వాడికి ప్రమాదం ఏంటి? మన చుట్టూ అనేక మంది దేవదూతల రక్షణ ఉందండి. మన చుట్టూ అనేక మంది అగ్ని పర్వతాలు కంచి వేసి కాపాడుతున్నాడు మన ప్రతి ప్రయాణంలో, అన్నిటి విషయాల్లోనూ. మరి అలాంటిటప్పుడు మనకి ప్రమాదం ఏంటి? దేవుడు కలగజేసే ఏ ప్రమాదము మరి మనకు ఉండదు. కాబట్టి మనము అపాధిక ప్రమాదాలను తప్పించుకోవడానికి దేవుడినే మనం అడగవలసిన వారమేనామని ప్రభుత్వం మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నీకు ఎంతో దూరంలో ఉన్నాడని అనిపించినప్పుడు, ఇఫ్ యు ఆర్ థింక్ గాడ్ ఈజ్ సో ఫార్ లాంగ్ విత్ యూ, కీర్తనలు 139 చదువు. ఆ 139లో నువ్వు కూర్చుంటూ లేచుట ఆయనకి తెలుసు అంటాడు. సన్నిధి నుంచి పారిపోయే వారికి దూరంగా ఉన్నట్టు అనుకున్నట్టు ఉంటుందా? ఆయనకు ఆయాస్కరమైన మార్గం తొలగించుకో, ఆయన నీ దగ్గరే ఉంటాడు. ఇప్పుడు చూడండి, మరి చాలామందికి ఈ రోజుల్లో ఏంటంటే జేబులు ఖాళీగా ఉన్నాయి, మాకు పాకెట్స్లో ఏమీ లేవండి, మాకు సంపాదన లేదు, మాకు డబ్బులు లేవు, మాకు ఏ విధమైన ఆధారం లేదని నువ్వు బాధపడుతున్నావా? ఇఫ్ యువర్ పాకెట్స్ ఆర్ ఎంప్టీ, కీర్తనలు 37 చదువు. చెడ్డవారి జోబులు చూసి వ్యసన పడుకొని రాయబడి ఉంది. చెడ్డవారి జోబులు చూసి వ్యసన పడకూడదు, గడ్డిపోలే త్వరగా ఎండిపోతారట. నమ్మిక ఇచ్చి మేలు చేయము, సత్యమును అనుసరించమని రాయబడి ఉంది. కాబట్టి ఈ మాటలు చదువుకుంటే నువ్వు జోబులు ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసం నిన్ను కదిలించలేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువు. నీ విశ్వాసం ఎంత బలపడుతుందంటే అనేక ధనాలు, అనేక ఆశీర్వాదాలు దొరుకుని వచ్చిన వారిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకం దేవుడి కంటే నీకు గొప్పగా పెద్దగా కనబడుతుందా? కీర్తనలు 90 కాల్చే. వెన్ యూ వర్డ్స్ ఈస్ బిగ్గర్ దెన్ గాడ్. భూమి లోకమును పుట్టింప మునిపే యుగములు దేవుడివే. యుగములు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిని మనం పరిశీలన చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ పీస్ అండ్ రెస్ట్, నీకు శాంతి సమాధానం కావాలా? మత్తయి సువార్త 11వ అధ్యాయము మొత్తం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్య జనులారా నా దగ్గర అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏమైనా అర్థమవుతుందంటే ఆ యొక్క మాటను బట్టి నీకు శాంతి సమాధానం ఆయన వద్దే దొరుకుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నానని భయపడుతున్నావా? కీర్తనలు 23 ఫోన్ చేయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన దుడ్డు కరి దండము నన్ను ఆదరించిన, పచ్చికల చోట్ల ఆయన పరుండు పెట్టిన అనేక మాటలు నీ ఒంటరితనాన్ని లేకుండా ఆయన నీకు ఎంత సమీపంగా ఉన్నాడో తెలియజేస్తాయి. నీవు ఈ లోకం మిమ్మల్ని ప్రేమించలేదా, ద్వేషిస్తుందా? అయితే ఇఫ్ యూ పీపుల్ సీమ్ అన్కైండ్ అండ్ డోంట్ లవ్, ప్లీజ్ కాల్ యోహాను సువార్త అంటే జాన్ 15 మీరు చదివినట్లయితే, ప్రేమ యందు నిలిచి ఉంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరూ లేరని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడు, ఒక్కసారి నువ్వు నీ స్నేహితుడితో మాట్లాడు, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం తీసి దేవుడు నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఎమర్జెన్సీ నెంబర్కి నువ్వు కాల్ చేయి. దేవుడు తప్పక నీ మాటలు ఆలకిస్తాడు, నిన్ను సమాధానపరుస్తాడు, నిన్ను నింపుతాడు, నిన్ను ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. నీకు ఆరోగ్య సమృద్ధి, ఆర్థిక సమృద్ధి, మరి ఆరోగ్య సమృద్ధి కూడా దేవుడిని కలిగించి మంచి ఆత్మీయతలో దేవుడిని నడిపిస్తాడు. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఈ ఛానల్ను చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడి కృప మెండుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.